ఆంధ్రప్రభు ప్రేక్షకులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు భారతీయులందరికీ ఒక పండుగ. 80 సంవత్సరాల క్రితం ఒక స్వేచ్ఛాయుత సమాజంలోకి మనం అడుగుపెట్టాం. ముఖ్యంగా ఈ రోజు అనేక విధాలుగా మనం పండుగ జరుపుకున్న ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడతారనేటువంటి ఒక ఉత్సాహం, ఉత్సుకత ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అదే ఈ రోజు మనందరం ఎదురు చూస్తున్నాం. మన ప్రధానమంత్రి గారు ఎర్రకోటపై ఏం మాట్లాడారని. ముఖ్యంగా ఒక వినూత్న స్థాయిలో ఒక కొత్త పందాలో సాగినట్టుగా నాకు అనిపించింది. అదే ఏమిటంటే యువకుల్ని అడ్రస్ చేయడం. ముఖ్యంగా యువకుల్ని బాధ్యతాయుత సమాజాన్ని నిర్మించడం కోసం వారిని అటు మోటివేట్ చేయడం అనేది నాకు ఇందులో స్పష్టంగా కనిపించింది. అలాగే యువతకు ఏఏలో 1,00,00,000 మందికి శిక్షణ ఇవ్వడం, అలాగే పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ, ఇలా అనేక విధాలుగా సాగినటువంటి ఈరోజు ప్రధానమంత్రి గారి స్పీచ్లో ముఖ్యమైన విషయాలు చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ శ్రీ మురళీ మనోహర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే చైతన్య గారు. నమస్తే. ఏ విధంగా చూడాలి సార్ ఈరోజు ముఖ్యంగా ఆయన మాట్లాడిన స్పీచ్లో విద్యార్థులను కొంత బాగా అడ్రస్ చేసినట్టుగా కనిపించింది. ముఖ్యంగా ఏఐ శిక్షణ కానీ, పోటీ పరీక్షల్లో ఉచిత విద్య కానీ, ఉచిత శిక్షణ కానీ, అలాగే చాలా ముఖ్యంగా కనిపించిన విషయం ఏంటంటే 1 గంట సమయం కేటాయించండి దేశం కోసం అంటూ పిల్లలకి ఆయన డైరెక్ట్గా సంబోధించడం. ఈ విషయాలపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. చైతన్య గారు, మీరు అన్నది నిజం. ఇది ప్రత్యేకమైనటువంటి ఉపన్యాసంగా మనం చెప్పొచ్చు. ప్రతి ఏడాది వారు మాట్లాడుతుంటారు. ప్రతి ఏడాదిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఇప్పుడు ఈసారి జరిగినటువంటి ఎర్రకోట పైన ఇచ్చినటువంటి ఇది టార్గెట్ యూత్, టార్గెట్ ఉమెన్ అన్నట్టుగానే ఉన్నది కంప్లీట్ గా. వాళ్లే తన ముందు కూర్చున్నారేమో, వాళ్లతోటే మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఒక దశలో అనిపించింది. కానీ అయినా సరే సుదీర్ఘమైన తన ఉపన్యాసంలో దేశం యొక్క సమగ్ర అభివృద్ధిని ఆయన మర్చిపోలేదు. అలాగే పాలిటిక్స్ లో కూడా విమర్శకులు తనను ప్రగతి నిరోధకంగా మారేటువంటి వాళ్ళ గురించి కూడా ఆయన చెప్పాల్సినవి చెప్పాడు. అది దాంట్లో దాన్ని వ్యక్తపరచాల్సిన విషయాలు, ప్రమాదాలు ఎక్కడి నుంచి పొంచి ఉన్నాయనే విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. పాలిటిక్స్ ను ఎక్కడ వదలలేదు. కానీ మేజర్ గా వచ్చేసి వికసిత భారతం మనం సాధించాలంటే 2047 వరకు 100 ఏళ్ల స్వతంత్ర భారతము ఒక డెవలప్డ్ నేషన్ గా ఈ భూమి పైన నిలబడాలి, తలెత్తుకొని నిలబడాలి అనేది ఆయన అంబిషన్, ఆస్పిరేషన్. అలాగే యువత యొక్క ఆస్పిరేషన్ కూడా అదే ఉండాలి అని. ఎందుకంటే ఇది సాధించాలంటే ఈ కంట్రీలో ఉన్న మనకు అతి పెద్ద బలం ఏంటంటే, రిసోర్స్ ఏంటి అంటే యువతే. ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేని సంఖ్య డివిడెండ్ అని అంటాం కదా. ఈ యొక్క డివిడెండ్ ఏదైతే ఉందో అది మనకే ఉంది. 40 కోట్ల మంది ఏమంటాము ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ మన దగ్గర ఉంది. కనుక ఇప్పుడు సాధించలేకపోతే ఎప్పుడైనా జీవితంలో యవ్వనంలో మనము ఏదైనా సాధిస్తాం. జీవితాంతం వరకు కావాల్సింది డిపాజిట్స్ కూడా అప్పుడే సాధించి పెట్టుకుంటాం. అలాగే వ్యక్తి జీవితంలో యవ్వనం ఎంత ముఖ్యమో, దేశం జీవితంలో కూడా యవ్వనం అనేది ఒకటి ఉంటుంది, ఒక దశ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ దశలో మనం అత్యధికంగా జనాభా యూత్ ఉన్న కంట్రీగా మనము డివిడెండ్ ఉంది. కనుక మనం ఈ యూతే బలంగా రేపు ఈ దేశం 2047 లో ఒక డెవలప్డ్ నేషన్ గా చూడగలుగుతారు, వాళ్ళు సాధించగలుగుతారు. అందుకే టార్గెట్స్ వాళ్ళకే పెట్టేశారు. దీంట్లో చాలా మటుకు మాట్లాడుకునే అవకాశం ఏముంటుందంటే, మొన్నేదో యువత గొడవ చేశారు కనుక వాళ్ళని చల్లబరచడానికి కాదు. ఇది మోడీ గారికి ముందు నుంచి ఉన్నటువంటి ప్రణాళిక, ఇప్పుడేం కొత్తగా లేదు. మీరు యువతను ఆయన ఫస్ట్ టైం అడ్రస్ చేయడం లేదు చైతన్య గారు. మీరు ఏ ప్రధానమంత్రి యువతను ఇంత టార్గెట్ ఎప్పుడూ చేయలేదు. అంటే ఇప్పుడు ఈ ఎర్రకోట పైన కాదు, ఇప్పుడు పరీక్షలు వస్తే కూడా పరీక్షపై చర్చ అని ఆయన మాట్లాడుకుంటాడండి. యువతను ఎక్కడ వదిలాడు చెప్పండి? కనుక మన్ కీ బాత్ అనుకోండి, పరీక్షపై చర్చ అనుకోండి, తాను ట్విట్టర్ లో చేసేటువంటి ప్రతి ట్వీట్ అనుకుందాము, లేకపోతే పథకాలు సాధించి వస్తున్నటువంటి యువతను తన దగ్గరికి పిలవడము, వాళ్ళతో మాట్లాడడము, నిరంతరము వాళ్ళను మోటివేట్ చేయడము, ఇది ఎక్కడ తగ్గాడండి? దేశంలో ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఫలానా దశలో యువతను నెగ్లెక్ట్ చేశాడు అనేది ఉంటుందా? లేదా అసలు. అందుకే కదా నేను అంటుంటాను ఎప్పుడు, జెన్జీ ప్రైమ్ మినిస్టర్ అంటే ఇతనే. ఇలాంటి వాస్తవంగా ఆయన ఏజ్ ఎక్కువ ఉండొచ్చు కానీ ఆయన మైండ్ మాత్రం ఆల్వేస్
జెన్జీని అడ్రస్ చేస్తుంటుంది. తాను ఫీలింగ్ కూడా జెన్జీ ఫీలింగ్సే ఉంటాయి ఆయనకి ఎప్పుడు కూడా. ఉమ్, అందుకే ఏంటి ఇన్‌స్టాగ్రామ్ లో గాని, ట్విట్టర్ లో గాని ఆయన మాట్లాడితే 30-40 కోట్ల మంది యువత అంతా కూడా ఎందుకు కనెక్ట్ అవుతారు అంటే అందుకోసమే. అందుకే ఇప్పుడు ఈ దాంట్లో ముఖ్యంగా మనకు ఉమ్, మీరు చెప్పిన పద్ధతిలో అయితే ఆహ్, ఒకవేళ ఢిల్లీ విషయాలను అడ్రెస్ చేసినప్పటికి కూడా ఉమ్, నీట్ ఎగ్జామినేషన్ తర్వాత ఈ దేశం ఒక రియలైజేషన్ ఏమైందంటే ఉమ్, ఈ యొక్క వీటిని కోచింగ్ సెంటర్ల యొక్క దోపిడీ సార్. శృతి మించిపోయింది. మన పేపర్ లీక్ కావడానికి కూడా ఉమ్, ఇదే దోపిడీ. ఉమ్, ఇది దేశమంతా ఉంది అండి కోచింగ్ సెంటర్. నారాయణ చైతన్య అనేవి స్కూల్స్, కాలేజెస్ కావు అవి. సార్. అవి కోచింగ్ సెంటర్స్ బేసిక్ సార్. గా. ఆ, కనుక అక్కడ పరీక్షలు అప్పుడే కాదు, రిజల్ట్ వచ్చినప్పుడే కాదు. పరీక్షలు లేకున్నప్పటికీ, రిజల్ట్ అవి ఏవి లేకున్నప్పటికీ నిరంతరము ఆత్మహత్యలు అవుతుంటాయి అక్కడ. సార్. ఆ, కనుక ఈ కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తున్నాయంటే ర్యాంకులు ఇస్తున్నాయని మనం అనుకుంటున్నాం. కానీ హత్యలు, ఆత్మహత్యలు చేస్తున్నాయి. కంటిన్యూస్ గా చేస్తున్నాయి. ఉమ్, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అడ్రస్ చేయమని చెప్పండి. ఇప్పుడు కాదు కదా మీరు. ఆ, రాజశేఖర్ రెడ్డి ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్, నీర్దార్ రెడ్డి రిపోర్టును బయట పెట్టమని టిఆర్ఎస్ చాలా పెద్ద అల్లరి చేసి, నేను తెలంగాణ సాధించాక మేము చేసే మొదటి పని ఏంటి అంటే నీర్దార్ రెడ్డి రిపోర్టును టేబుల్ పైన పెడతాము అని. ఉమ్, ఎందుకంటే ఆత్మహత్యల పైన స్టడీ చేసిన అతి అద్భుతమైన కమిటీ రిపోర్ట్ అది. ఉమ్, రాజశేఖర్ రెడ్డి ప్రాణం పోయినా బయటికి తీయలేదు దాన్ని. సార్. మరి కేసీఆర్ చేశాడండి 10 ఏళ్లలో. కేసీఆర్ తీశాడా బయటికి? టేబుల్ మీద లేదు. పెట్టలేదు. ఈ రోజు కూడా ఉమ్, అఫీషియల్ గా ప్రజల ముందుకు రాలేదు. ఉమ్, పోనీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ తీస్తుందా? తీయదు. ఇవన్నీ ఊరికే మాట్లాడుతూ ఉంటారు. నీట్ పరీక్ష అయ్యో 13 మంది 20 మంది ఆత్మహత్యలు. ఇక్కడ అరే ప్రతి నెలకు 10 చేసుకుంటున్నారు. ప్రతి నెలకు ఒక ఉమ్, ఇంటర్మీడియట్ పరీక్ష లీకేజ్ కు 23 మంది గ్లోబరీనా చేసిన హత్యలు 23 మంది. చిన్న ఉమ్, ఒక రాష్ట్రంలో జరిగిన హత్యలండి ఇవి. ఉమ్, దేశమంతా కలిపి మీరు 13 మంది చెప్తున్నారు. ఇది ఒక్క ఉమ్, రాష్ట్రంలోనే 23. ప్రతి రాష్ట్రంలో ఈ కోచింగ్ సెంటర్ల యొక్క హత్యలు, ఆత్మహత్యలు. సార్. కోటా అని పేరు వింటుంటాం ఉమ్, రాజస్థాన్ లో మనకు. ఉమ్, ఆ అలా ఏమంటాం బాగా పేరుగాంచినటువంటి కేంద్రాలు ఈ యొక్క కోచింగ్ సెంటర్స్ విపరీతమైనటువంటి ఈ ఆగడాలు, పేపర్ లీకేజీలు ఇవి పాల్పడుతున్నాయి. సార్. అందుకే ఇప్పుడు విద్యార్థులకు స్కూల్స్ లో, కాలేజెస్ లో వాళ్ళకు తగిన క్వాలిటీ ఎడ్యుకేషన్ లభించక ఉమ్, వాళ్ళు తప్పని పరిస్థితిలో పోటీ ఎక్కువైపోయి ఏం చేస్తున్నారంటే ఈ యొక్క కోచింగ్ సెంటర్స్ ను ఆశ్రయిస్తున్నారు. సార్. ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు కంప్లీట్ అయిన వాడు మెడిసిన్ ఎంట్రన్స్ రాయాలి కదా. మరి ఆ, కోచింగ్ ఎందుకొరకు? ఉమ్, అంటే అది సరిపోవడం లేదు. వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు. కోచింగ్ సెంటర్స్ లో వెళ్తేనే వీడికి సీట్లు వస్తున్నాయి. ఉమ్, అందుకని మొదటిసారి ఈ దీన్ని అడ్రస్ చేశారు మోడీ గారు. మీకు గుర్తుంటుంది చైతన్య గారు, ఒక 2 years బ్యాక్ ఎప్పుడు ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగాయి. ఆ, ఆ, అగ్నివీర్. అగ్నివీర్ అగ్నివీర్ పథకం తెచ్చారు. ఉమ్, అరే ఇప్పుడు చిన్న వయస్సు పిల్లలు బిఫోర్ 20 years అంటే 17-18 years వాళ్ళను రిక్రూట్ చేసుకొని ఉమ్, 4 ఏళ్లే వాళ్ళు ఉద్యోగం చేస్తారు. ఆ, వాళ్ళకు ట్రైనింగ్ అయిపోతుంది. తర్వాత మంచి 30,000-40,000 వేల జీతంతో స్టార్ట్ సార్. చేస్తారు. 4 years పని చేస్తారు, రిటర్న్ వస్తారు. వాళ్ళు సుమారుగా ఒక 20-25 లక్షలు డబ్బు పట్టుకొని వస్తారు. ఉమ్, వచ్చేసి జీవితంలో సెటిల్ అవుతారు. ఏదైనా వ్యాపారం చేస్తారు, ఏదన్నా చేస్తారు. డబ్బుతో వస్తారు, ఇంటికి డబ్బు పంపిస్తారు, ట్రైనింగ్ అయిపోతుంది. ఆర్మీ శిక్షణ కలిగిన వాడు చాలా డిసిప్లిన్ అవుతాడు జీవితం అంతా కూడా. ఒక అదే కనుక దేశం అంతా సోల్జర్స్ ఉంటారండి. మీరు ఉమ్, ఊహించండి. ఇలా చేయడం వల్ల ఒక డిసిప్లిన్ ఆర్మీలో ఏర్పడుతుంది. ఉమ్, ఆర్మీలో మార్పులు వచ్చాయి. ఆర్మీ అప్పుడు కూడా గతంలో లాగా మీరు ట్యాంకర్లు తీసుకొని ఇంకో దేశంలోకి వెళ్ళి యుద్ధం చేయడం లేదు ఇప్పుడు. లేదు సార్. కూర్చున్న దగ్గర ఏసీ రూమ్ లో కూర్చొని యుద్ధం చేస్తున్నాం మనం. అవును సార్. కనుక లక్షల మందిని కూర్చోబెట్టి భోజనం పెట్టొచ్చా అండి? అవసరమా ఈ దేశానికి? ఉమ్, వాళ్ళు ఊరికే ఉంటారు, 30 ఏళ్ళు పనిచేస్తారు, 40 ఏళ్ళు పనిచేస్తారు, ఇంటికి వెళ్తారు కదా. దానికి దేశానికి నష్టం, వాళ్ళకు కూడా నష్టం కదా. ఉమ్, కనుక యవ్వనంలో ఉండే వాళ్ళే ఆర్మీలో ఉండాలి. 4 ఏళ్ళు ఇంకా కొందరికి ఎక్స్టెన్షన్ ఇస్తారు. 4 ఏళ్ళు కాదు, సార్. కొందరికి మినిమం నంబర్ ఉంచుతారు. కానీ ఉమ్, చాలా మంది 4 ఏళ్ల వరకే పనిచేసి రిటర్న్ వస్తారు. 100 మంది రిక్రూట్ చేస్తే 50 మంది 4 ఏళ్లలో వాపస్ వస్తారు. ఇంకో 50 మంది ఆర్మీలో ఉంటారు. ఇది పద్ధతి కదా. ఇది మార్పు జరుగుతున్న మార్పుకు అనుగుణంగా మనం మార్చుకుంటున్నాం. దీనివల్ల లాభం ఏంటి అంటే 15-20 ఏళ్ల తర్వాత ఫ్రీగా వీధుల్లో తిరుగుతున్న పిల్లలు, లుంగి గ్యాంగ్స్ అంటాం వాళ్ళు. ఉమ్, అలాంటి వాళ్ళని అందరూ కూడా ఆర్మీలోకి వెళ్ళి ఒక శిక్షణ పొంది డబ్బు సార్. తీసుకొని అమ్మకు ఇంటికి పంపించి
మళ్ళీ ఒక 30 లక్షలు అలా డబ్బు తీసుకొని వచ్చి పెళ్లి చేసుకొని ఆ డబ్బుతో ఒక ఏదైనా వృత్తి తయారు చేసినప్పుడు ఇది మంచిదా చెడ్డదా? దేశం అంతా ఇలాంటి యువకులంతా ఉన్నారనుకోండి. ఈ దేశానికి రేపు ఏమైనా అవసరం వస్తే మళ్ళీ గన్ తీసుకొని వెళ్తారు కదా. ఇజ్రాయెల్లో ఈ దేశాల్లో ఏముంటుంది? కనుక నేను వృత్తిలో ఉన్నా, ఏదో వ్యాపారం చేస్తున్నా, నేను ఆల్రెడీ ట్రైన్డ్ కనుక యుద్ధం వస్తే నేను వెళ్తాను కదా. కనుక దేశం అంతా సమర్థులైన యువకులు, పనికి వచ్చే యువకులు, దేశాన్ని కాపాడుకునే యువకులను నిలబెట్టడం తప్ప మరి వాళ్ళందరికీ అలాంటి వాళ్ళకందరికి శిక్షణ ఇస్తారు ఇప్పుడు కూడా కదా. అప్పుడు కూడా మీరు కోచింగ్ సెంటర్స్ లో నుంచి బయటకు వచ్చి రైల్వే స్టేషన్లు దగ్ధం చేశారు వీళ్ళంతా కూడా. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద చాలా అలార్మింగ్ పొజిషన్. అక్కడ ఉండేటువంటి డీజిల్ ట్యాంక్స్ అవన్నీ కూడా ఏమవుతాయని చాలా కంగారు పడ్డారు. సికింద్రాబాదే కాదండి, నార్త్ ఇండియాలో, అస్సాంలో, బెంగాల్లో రైల్వే స్టేషన్లు ధ్వంసం చేశారు. ఇదేంది నాకు అర్థం, కోచింగ్ సెంటర్సా లేకపోతే గూండాలకు కేంద్రాల ఇవన్నీ కూడా? నేను అదే అంటున్నాను, ఈ కోచింగ్ సెంటర్స్ కల్చర్ నే ఖతం చేయాలి అసలు. అందుకని మోడీ గారు తీసుకున్న ఈ స్టెప్ ఏదైతుందో ఇది అసాధారణమైనది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి, ఈ టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు డివైజెస్ అనేవి చేతిలో ఉన్నాయి, అందరి చేతిలో ఉన్నాయండి. మీకు ఒక నీట్ పరీక్ష రాయాలని అనుకుంటే మీకు పరీక్షకు కావాల్సిన కంటెంట్ అంతా కూడా మీ డివైస్ పంపించేస్తారు. పంపించేసి టాప్ ఎయిమ్స్ లాంటి వీళ్ళ డైరెక్టర్స్ లేకపోతే టీచర్స్ కొంతమంది దేశం అంతా ఎవరైతే విద్యావేత్తలు ఉన్నారో వాళ్ళు క్లాసెస్ చెప్తారు. ఇవన్నీ కూడా ఇవి మీకు రెడీగా వీడియోస్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్ వినాలన్నా రెడీగా ఉంటాయి. అలాగే మీకు ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీరు ప్రశ్నలు అడిగి తెలుసుకోవడానికి ఉంటుంది. ఇలా పేదవాడు ఇంట్లో కూర్చొని రిజిస్టర్ అయితే చాలు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోచింగ్ తీసుకునే వ్యవస్థలు రాబోతున్నాయి. ఎందుకంటే ఇలాంటి టెక్నాలజీ భారత ప్రభుత్వం దగ్గర రెడీగా ఉంది ఇప్పటికే. అందుకే మోడీ గారు ఈ ప్రకటన చేశారు. ఇది ఒక అద్భుతం వాళ్ళు యువత ముందుకు తెచ్చేశారు. కనుక ఈ కోచింగ్ సెంటర్ల పైన మీరు డిపెండ్ కావద్దు ఇక నుంచి అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. సో ఇది ఒక అసాధారణమైనటువంటిది. అయితే ఇలాంటివి వారు సుమారుగా ఒక 7 విషయాలను ప్రజల ముందు భారతీయ సమాజం ముందు పెట్టారు. సప్త బిందు దాని పేరు కూడా పెట్టారు, సప్తధార అని చెప్పేసి. ఎందుకని అంటే మన యొక్క సింధు నాగరికతకు, సప్త సింధు ఏదైతే మనం అంటామో నాగరికతకు ముడి పెడుతూ ఆధునిక భారతాన్ని మనం నిర్మాణం చేసుకోవాలని 7 విషయాలను వారు మన ముందు పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా దీంట్లో మహిళ వీళ్ళను ఎక్కడ కూడా వదలలేదు. యువత అండ్ మహిళ ఎప్పటికప్పుడు వాళ్ళని అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు. మీరు అన్నట్టుగా 1 కోటి మందిని ఏఐ నిపుణులను తయారు చేసే ఒక పని పెట్టారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు కూడా యువకులే కదా. ఇప్పుడు ఏఐ వస్తుంది, ఉద్యోగాలు పోతాయని ఆందోళన చెందుతున్న వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద రిలీఫ్. 1 కోటి ఉద్యోగాలు దొరుకుతాయి, అలాగే వాళ్ళకు కూడా మంచి శిక్షణ కూడా ఏర్పడుతుంది. కరెక్ట్. అది కనుక ఏఐ అంటే ఏదో కాదు, గందరగోళం మనల్ని కొంప ముంచడానికి వచ్చింది కాదు. అసలు ఏఐ నీ చేతిలోకి పంపిస్తాడు మోడీ గారు, మీ చేతికి వచ్చి మీకు ట్రైనింగ్ ఇచ్చేస్తారు. మీరు అంటే నా పాయింట్ ఏంటంటే ఏఐ అనేది భయపెడుతుంది మనం, కానీ మన భారతీయ యువత యొక్క సామర్థ్యం ఎంత ఉంటుంది అంటే వాళ్ళ చేతిలో పెడితే ఏఐని వండర్స్ చేసి ప్రపంచానికి చూపిస్తారు వాళ్ళు. ఇది మోడీ గారి నమ్మకం. అందుకే ఊరికే పెట్టేది 1 కోటి మందిని మీరు ఏఐ వాళ్ళ చేతిలో పెట్టి నేర్పిస్తే ఆ ఏఐతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే వీటిని తీసుకొచ్చే అవకాశం ఉంది మన పిల్లల్లో, మన యువతలో. ఎందుకంటే ఈ మధ్య ఈ ఒలింపియాడ్స్ జరుగుతున్నాయండి. మీరు ఈ రోజు ఎర్రకోట పైకి ఏంది అంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్స్ పైన ఒలింపియాడ్స్ జరుగుతున్నాయి. మన వాళ్ళు ఒలింపిక్స్ లో పథకాలు కొట్టలేకపోతున్నారేమో కానీ ఒలింపియాడ్స్ లో వండర్స్ చేస్తున్నారు. కనుక ఆ వయసు పిల్లలు ప్రపంచం అంతా వస్తారు, కానీ అక్కడ ఎక్కువ ప్రతిభ కనపరుస్తున్న పిల్లలు ఎవరు అంటే భారతీయ యువకులు. 15 ఏళ్ళు 20 ఏళ్ల యువకులు ఈ సబ్జెక్ట్స్ లో వండర్స్ చేస్తా ఉన్నారు. మీరు అమెరికాలో ఒక స్పెల్బీ టెస్ట్ జరుగుతుందండి, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. మీరు కనుక చూస్తే లాస్ట్ 10 years రికార్డ్స్ చూస్తే టాప్ ఫైనల్ లిస్ట్ లో ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరిలో ఒక్కడు భారతీయుడు లేని టోర్నమెంట్స్ లేవండి లాస్ట్ 10 years నేను చెప్పేది.
ఉమ్, ఒక్కోసారి ఇద్దరు మన వాళ్ళే ఉంటున్నారు. ఆ, ఫస్ట్ అండ్ సెకండ్ రన్నర్ అప్ ఇది కూడా రన్నర్ ఇద్దరు మన వాళ్ళు కూడా అదే. ఉన్నారు ఉమ్, కొన్నిసార్లు. సార్ ఏంటి ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో చిన్న పిల్లలు వీళ్ళు. సార్ కనుక నీ భాష కాదు, నీ మాతృభాష కాదు. అవును. అయినా పట్టు అట్లా సాధిస్తారు మన వాళ్ళు. ఉమ్, అందుకే వీళ్ళను నమ్ముకున్నాడు మోడీ. ఉమ్, ఏది ఈ మీరు చెప్తున్న బొద్దింకలను కాదు నమ్ముకున్నది ఆయన. సార్ ఈ దేశం యొక్క బొద్దింకల పేరుతో జెన్జీని మాయ చేసే ఒక ఎఫర్ట్ జరిగింది ఈ దేశంలో. కానీ మోడీ అంతకన్నా మొండివాడు. ఉమ్, కనుక ఇప్పుడు వాళ్ళనే టార్గెట్ చేసుకొని అదే యువతను టార్గెట్ చేసుకొని ఈ ఉమ్, యొక్క 7 విషయాలను కూడా ఆ, మన ముందుకు తీసుకొచ్చారు కదా సార్ చైతన్య గారు. సార్ ఆ, దాంట్లో నేను అనుకుంటాను పారిశ్రామిక అవును. ఇండస్ట్రీ ఒకటి, అగ్రికల్చర్ ఒకటి, తర్వాత టెక్నాలజీ ముఖ్యంగా ఒకటి. సెమీ కండక్టర్ టెక్నాలజీలో సెమీ సెమీ కండక్టర్ కండక్టర్ వస్తుంది. బాగా ఆయన బాగా ఫోకస్ చేశారు. ఎస్, ఆ, గతిశక్తి, పిఎం గతిశక్తి ఆ, లాంటిది ఒకటి, సార్ తర్వాత రక్షణ రంగం ఒకటి. ఇలాంటివి ఉమ్, కొన్ని విషయాలు వారు ప్రజల ముందు పెట్టినప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సార్ ఎందుకంటే మన దేశము వ్యవసాయ ఆధారిత దేశం. అవును మరి సార్. ఆషామాషిగా పెట్టినవి కాదు. వారు పెట్టిన ఉమ్, టార్గెట్స్ కూడా ఊరికే ఉమ్, ఎర్రకోట మీద ఏదో చెప్పాలి అంటే చెప్పిన ఎప్పుడైనా మోడీ గారు ఎర్రకోట పైన చెప్పినవి ఉమ్, అన్ని కూడా 100% అవును. అమల్లోకి తెస్తూ ఉంటారు. అమల్లోకి తెచ్చి చూపిస్తారు. అవును. ఆ, ఆ తెస్తారు. సంవత్సరంలోనే చూపిస్తారు. అవును. ఉమ్, ఎస్, అది ఇప్పుడు ఉమ్, ఎట్లా అయితే మనము ఆ అదేంది స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ విషయాన్ని, సార్ టాయిలెట్ విషయం ఏంది ఎర్రకోట మీద మాట్లాడారు కానీ దేశం తర్వాత అవును. చూసింది ఎంత ఉమ్, మంది మన మన భారతీయ మహిళ గౌరవాన్ని కాపాడింది అది. సార్ కనుక ఈ రోజు దేశం అంతటా కూడా ఉమ్, ఓపెన్ డెఫికేషన్ అనేదే లేకుండా పోయింది. అవును. 90% అవును డెఫికేషన్ సార్. ఆగిపోయింది. ఆగిపోయింది. తర్వాత ఆరోగ్యం ఇది కూడా పెరిగింది దీని ఉమ్, కారణం. సో అట్లా కొన్ని 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 విషయాల్లో ఇప్పుడు అదేమంటాము గ్యాస్ సప్లై విషయంలో కూడా సార్ మహిళలకు ఉమ్, 4 నుంచి 6 కోట్ల కుటుంబాలకు ఫ్రీ గ్యాస్ సప్లై జరిగింది. సార్ దాంతో పెద్ద మార్పు వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న ఇండస్ట్రియల్ విషయాలు ఏవైతే పారిశ్రామిక వృద్ధి గురించి చెప్తూ ఆయన ఏమన్నారంటే ఉమ్, మనం ఇంతవరకు ఇండస్ట్రీ అనేది కేవలం అసెంబ్లింగ్ చేసే పనులలో ఉన్నాం. అంటే సార్ అటు ఇటు వీటిని స్పేర్ పార్ట్స్ తెచ్చి అట్లా కాదు, ఉత్పత్తి శక్తిగా మారాలి దేశం అనేది ఇప్పుడు టార్గెట్ గా పెట్టాడు ఒకటి. ఉమ్, తర్వాత వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ను మనము రావాలి. ఎందుకంటే ఎగుమతులు పెంచాలనుకున్నప్పుడు ప్రపంచానికి గుమ్మరించాలని చెప్తున్నాడు మన ఉమ్, వస్తువులను. ఉమ్, గుమ్మరించాలన్నప్పుడు మన దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. అంటే తయారు చేయగలం, ఎంత ఉత్పత్తి అయినా చేయగలం. కానీ సార్ ప్రపంచం కొనదు మనతో. ఇప్పటికి కూడా ఎందుకు మన వస్తువులను మనం అంతగా అమ్ముకోలేకపోతున్నాం? ఎట్లయితే ఒకప్పుడు చైనా సరుకు అంటే అంత క్వాలిటీ లేని క్వాలిటీ సరుకుగా లేదని చూసేవారు. ఆ చూసేవాళ్ళు. వాళ్ళు తెచ్చి కుప్పలుగా గుమ్మరిచ్చేవారు. ప్లాస్టిక్ వస్తువులు, ఆ వస్తువులు, అవును. ఆట బొమ్మలు ఇవన్నీ కూడా చీప్ గా వచ్చేవి కానీ అందులో క్వాలిటీ ఉండేది. గడియారాలు కూడా ప్లాస్టిక్ గడియారాలు మొత్తం ఇదేంది తూకం వేసి ఇవి అవును సార్. అమ్మేవాళ్ళు. ఉమ్, కానీ ఇప్పుడు ఇండియా అలా కాదు. ఇండియా క్వాలిటీ మెటీరియల్ తయారు చేయాలనేది మోడీ గారి ప్రపంచం. అందుకే సార్. వరల్డ్ క్లాస్ క్వాలిటీ గురించి ఆయన ప్రత్యేకంగా ఉమ్, మాట్లాడారు. తర్వాత ముడి పదార్థాలను వెలికి తీయడం, మన ఖనిజాలను వెలికి తీయడం ఖనిజాలు. కూడా మనము చాలా వెనుకబడ్డాము. దాని మీద కూడా వారు ఫోకస్ పెట్టారు. సో అది ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల మీద అదొక సవరణ కూడా తీసుకొచ్చారు. ఇంతకుముందు అది ఖనిజాలను బయటకు తీయడం విషయంలో. అవును. అయితే ఈ ఈ ఆధునికమైన పరికరాలను కొన్నిటిని మాస్ ప్రొడక్షన్ చేయాలి. మాస్ ప్రొడక్షన్ చేసి అమ్మాలి. ఉమ్, ఉత్పత్తి పెంచాలి. తర్వాత మన యొక్క ఏంటో సప్లై చైన్స్, గొలుసు అంటాం కదా, అవును. విపరీతంగా పెంచుకోవాలి. దాని కొరకు మనం మార్గాలు వెతుక్కోవాలి. ప్రపంచంలో ఏ దేశాలకు మనం పంపిస్తాం. ఆల్రెడీ ఆయన ఆ పనిలో ఉన్నాడు. అనేక సార్. దేశాలతో ఒప్పందాలు తీసుకునేటువంటి పని. ఉమ్, ముఖ్యంగా ఇండస్ట్రీ గురించి చెప్పారు. అగ్రికల్చర్ విషయము మనం బేసిక్ గా అగ్రికల్చర్ కంట్రీ కనుక వారు చెప్పిన విషయం అంటే మనము వరి లాంటివి, గోధుమ లాంటివి 1, 2 వైపుకే పరిమితమైన. ఉమ్, కానీ ప్రపంచానికి ఒక్కటే అవసరం లేదు. ప్రపంచం యొక్క నీడ్స్ ను కూడా మనం ఫుల్ఫిల్ చేయగలం. మనకు వరి ఎక్కువైపోయింది. ఇప్పుడు అవును. మనం తినేదానికన్నా ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాం. దానివల్ల నష్టపోతున్నాం మనం. సార్. సో అందుకని షిఫ్టింగ్ అనేది మొదలు పెట్టాము ఇప్పటికే. ఉమ్, ఉమ్, వ్యవసాయ ఎగుమతులను చెయ్యాలి అంటే ఆహార పరిశుద్ధ ఆహార శుద్ధి అనేది నేర్చుకోవాలి మనం. సార్. ఉమ్, కనుక
కేవలము ఉత్పత్తిని చేయడమే కాదు, దాని బై ప్రోడక్ట్ ని తయారు బై చేసి ప్రొడక్ట్స్ వాల్యూ ఇండస్ట్రీ ఎడిషన్స్ అనేవి. వాల్యూ ఆ, ఎడిషన్స్ చేయాలి. ఉమ్, ఈ ఈ విషయం మీద ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా మటుకు మన దేశంలో మొదలైంది. ఇది సార్. ఉద్యమంలా మారాలి అని FTAల గురించి చెప్పారు ఆయన. ఉమ్, ఏదైతే మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు సార్. ఆయా దేశాలతో భాగస్వామ్య దేశాలు ఉన్నాయి. ఉమ్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకొని ఉన్నాం కానీ మనం ఎగుమతులు ప్రారంభించలేదు. ఆయన రెడీగా పెట్టాడు, దేశాలు ఉమ్. కొనడానికి సిద్ధంగా ఆ, ఉన్నాయి. మనం కానీ యూరోప్ తో మన యొక్క చేసుకున్న యూరోప్ యూరోప్ తో చేసుకున్నాము EU మళ్ళీ. యూరోపియన్ దక్ యూనియన్ తో చేసుకున్నాం. అవును, ఒకేసారి 27 దేశాలు 8 దేశాలు 27 ఇదే దేశాలతో అవుతాయి. చేసుకున్నాం. అందుకని ఆయన ఏమనంటే సాంప్రదాయ ఉత్పత్తులు ఎలాగో ఉన్నాయి, ఉమ్, దానికి వాల్యూ అడిషన్ చేయాలి. ఉమ్, మన దగ్గర సుగంధ ద్రవ్యాలు చాలా పాపులర్ వరల్డ్ వైడ్ గా. ఆ, కనుక ఇప్పుడు వాటిని అట్లాగే చిరుధాన్యాలను, ముఖ్యంగా శ్రీ అన్న పథకం ఎప్పుడో ప్రారంభించారు మోడీ గారు. ఉమ్, దానికి కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నారు. ఉమ్, ఇప్పుడు అవి బయటికి రావడం మొదలైనాయి. బ్రాండింగ్ చేసే పనిని కూడా చెప్పాడు. పెద్ద సార్. ఎత్తున మన ఆహార ఉత్పత్తులను బ్రాండింగ్ చేసి ఉమ్, ప్రపంచం పైన గుమ్మరించాలి. ఉమ్, అప్పుడు మనం కంట్రీయే ఒక ప్రొడక్టివ్ కంట్రీగా మారిపోతుంది. సార్. ఎగుమతులు పెరుగుతాయి. ఎప్పుడైతే ఎగుమతులు పెరుగుతో సంపద పెరుగుతుంది మనకి. సార్. ఇది ఇదొక విషయం చాలా గట్టిగా చెప్పారు. అట్లాగే టెక్నాలజీ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఎలాగో చెప్పారు. డీప్ టెక్ ఉపయోగించడము అగ్రగామిగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మనం UPI లాంటివి, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ మనము యూజ్ చేస్తున్నాము. అయితే DPI, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇప్పుడు మనం బాగా డెవలప్ చేస్తా ఉన్నాం. ఎన్ని చెప్పారండి ఆయన ఒక ప్రధానమంత్రిగా, ఎన్ని ఆయనకు ఐడియా ఉన్నాయి చెప్పండి. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పారు, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చెప్పారు వారు. అంటే మనకు సోర్స్ ఎంత ఓపెన్ ఉంది అంటే ఇన్ని రంగాలు, రోబోటిక్స్ లో మనం చాలా ప్రయోగాలు చేస్తున్నాం. సో అందుకే యూత్ ఇంకా పార్టిసిపేషన్ లేదు. యూత్ కు ఉద్యోగాలు లేకపోవడం కాదు, యూత్ దగ్గర స్కిల్ లేదు. కనుక స్కిల్ ఉంటే ఇవన్నిట్లో ఎన్నో అవకాశాలు. ఇప్పుడు మనం స్కై రూట్ అన్నారండి మోడీ గారు, ఆకాశమే అద్దుగా ఓపెన్ చేసేసారు, వెళ్ళిపోయారు. మనం స్టార్ట్ చేసేసారు ప్రైవేట్ గా, ప్రభుత్వం కాదు. ప్రైవేట్ గా శాటిలైట్ తీసుకెళ్తున్నారు, ఉపగ్రహాలు తీసుకెళ్లి పెట్టేస్తున్నారు. కనుక యూత్ కు అవకాశాలు, ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయంటే, శాటిలైట్ కమ్యూనికేషన్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి పనులు ఇవన్నీ కూడా మోడీ గారు చెప్పేశారు. ఈ రోజు ఎర్రకోట నుంచి చాలా గట్టిగా చెప్పారు. తర్వాత దీంతో పాటు ఈ PM గతిశక్తిని చాలా మటుకు కొంచెం అర్థం కాలేదు చాలా మంది. కానీ ఈ లాజిస్టిక్స్ ను డెవలప్ చేసి మన యొక్క ఏమంటాం, ఈ భౌతికమైన ఫిజికల్ ఇన్ఫ్రాను పెంచేసి దీన్ని అనుసంధానం చేయడం అని అంటాం. మన నెట్వర్కింగ్ ఏదైతుందో, అంటే మన యొక్క ప్రయాణము, మన లాజిస్టిక్స్ ఏదైతున్నాయో ఇవి వేగం పెరగాలి. వెళ్తాయండి లారీ, ఎప్పుడో కాశ్మీర్ లో బయలుదేరి ఒక లారీ సరుకుని తీసుకొని కింద మద్రాస్కి వచ్చే వరకు 2 నెలలు పడుతుంది. అంటే హైవేస్ మాత్రమే ఉండేటివి, లారీల్లో సరుకు వచ్చేది. ఒక బొగ్గు అదైతేనేమో రైళ్లలో వచ్చాయి. అట్లా కాదు. ఇప్పుడు మీరు ట్రైన్స్, ఎక్స్క్లూజివ్ గా ఫ్రైట్ ట్రైన్స్ రాబోతున్నాయి ఇప్పుడు ప్యారలల్ గా. ఈ మనుషులను మోసుకుపోతే పెద్ద ప్రాఫిట్ ఉండదండి. సరుకులు చాలా, అంటే దేశం చాలా పెద్దది కనుక సరుకుల రవాణా వేగం పెరగాలి చాలా. దీని కొరకు ఈ అనుసంధాన్ అనేది, గతిశక్తి అని అంటాం కదా, వేగం పెంచి అనేక రకాలైన నెట్వర్కింగ్, వీరు ఈ యొక్క ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి. ఉదాహరణకు బాంబే ఒక ఇండస్ట్రియల్, బెంగళూరు, మెడ్రాస్, ఈ కల్కట్టా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ మధ్యలో చాలా వేగంగా పరిగెత్తాలి సరుకులు. కనుక ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా, ఇప్పుడు ఒక రైలు నడుస్తుందండి బాంబే నుంచి కల్కట్టాకు. వెజిటేబుల్స్ 1 డేలో వెళ్ళిపోతాయండి. అంటే అంత దూరము, కొన్ని అంటే 10 రోజులు, 3 రోజులు, 4 రోజులు నడిచేవి గూడ్స్ రైలు. ఇక్కడ నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది సార్, చెప్తాను. పూర్వము ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇటు ఒక రైల్ ట్రాక్ ఉండేది, అటు ఒక రైల్ ట్రాక్ ఉండేది. ఇప్పుడు కొత్తగా చేస్తున్నటువంటి ఈ ట్రైన్స్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2 కాకుండా మధ్యలో ఒక రైల్ ట్రాక్ వేస్తున్నారు. అంటే ఈ గూడ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే, ఈ వీళ్ళు ఎక్కి దిగేటువంటి ప్రయాణికులు ఎక్కి దిగేదానికి అలాగే ఉంటూ అతి వేగంగా, మీరు అన్నట్టు అతి వేగంగా ఈ గూడ్స్ వెళ్ళడానికి చాలా చక్కనేటువంటి ప్రయోగం అది. మీరు చెప్పింది చాలా వాస్తవము. హై స్పీడ్ రైల్స్ మనము వేగం పెరిగినాయి, మన రైళ్ల యొక్క వేగం పెరిగింది.
కానీ ఎక్స్క్లూజివ్ ఫ్రైట్ ట్రైన్స్ అవుతున్న మీరు గూడ్స్ రైళ్లు అనేవి సార్ మనకు ఒకటే ట్రాక్ ఉండేదండి. ఈ నుంచి ఉదాహరణకు బెంగళూరు వెళ్ళాలి, ఒక ట్రాక్ ఉండేది. సార్ ఆ మరి క్రాస్ కావాలంటే ఏం చేయాలంటే స్టేషన్ల దగ్గర క్రాసింగ్ ఉండేది. ఉంది. కనుక ట్రైన్ వస్తే ఆపాలి. ఈ ఉమ్, ట్రైన్ వచ్చాక అక్కడ రెండవ ట్రాక్ ఉంటది కనుక దాని మీదకి వెళ్ళి దీన్ని పంపాలి. అయితే గూడ్స్ ఈ క్రాసింగ్ ఇవ్వడం అనేది చాలా కష్టం. తీసుకెళ్లి పక్కకు ఇంకో ట్రాక్ ఉంటుంది, అడిషనల్ ఆ, ట్రాక్ సార్ స్టేషన్లలో. ఉమ్, స్టేషన్ లో మాత్రమే ఉంటది, అది మొత్తం ఆహా, లెంత్ అంతా ఉండదు. సార్ కనుక అక్కడ పెట్టేస్తారు. ఎన్ని ఉమ్, రోజులు పెడతారు అంటే ఓ 3 రోజులు, 5 రోజులు, దానికి ఉమ్, సమయం వచ్చిన రోజు వదిలేస్తారు. సార్ అలా గూడ్స్ అనే దాన్ని మోస్ట్ నెగ్లెక్టెడ్ ట్రైన్ అంటే అదే అన్నట్టు. ఎందుకంటే నా ఉమ్, నోరు ఉండదు, అరవదు. ప్రయాణికులు ఉంటే అరుస్తారు. సార్ అందుకని ఉమ్, ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతిలో వేగం పెరిగిపోయింది. వెజిటబుల్స్, మిల్క్ కూడా వెళ్తున్నాయండి. సార్ ఏది బాంబే, కల్కట్టా మధ్యలో ఉమ్, మిల్క్ కూడా వెళ్తుంది. ఉమ్, ఇలాంటి ఒక అభివృద్ధి ఈ దేశంలో జరుగుతుంది అని చాలా మందికి తెలియదు. సార్ తెలియదు. తర్వాత అవును అన్ని రైళ్ల వేగం పెరుగుతుంది. మీరు ఈ మధ్య కొత్తగా అనౌన్స్ చేసిన, మన బడ్జెట్ లో చేసిన స్కీమ్ ఏంటి అంటే హై స్పీడ్ కాదు, బుల్లెట్ ట్రైన్స్, 7 బుల్లెట్ ట్రైన్స్ అనౌన్స్ చేశారు. సార్ అందులో 3 ఒక హైదరాబాద్ నుంచే హైదరాబాద్ బయలుదేరుతాయి. హైదరాబాద్ నుంచి మద్రాస్, బెంగళూరు, బాంబే. ఆ, కనుక ఎన్ని గంటలు అంటే గంటన్నర, 2 గంటలు, 2:30 గంటల్లో ప్రయాణం చేస్తాయండి. ఉమ్, ఇలా దేశాన్ని పరిగెత్తించే ఒక పెద్ద పరిగెత్తిస్తున్నారు పని, పరిగెత్తించడం అన్నట్టు. అంటే కనుక మీ మీ యొక్క జీవన కాలం కూడా పెరిగిపోతుంది. కనుక సార్ 100 ఏళ్లలో ఎంత పని చేస్తారో ఉమ్, ఇప్పుడు 10 ఏళ్లలో అంత పని చేస్తారు. ఎందుకంటే సార్ వేగం పెరిగిపోయింది కనుక. అవును సో ఇలాంటి ఇది ఒక్కటే కాకుండా తీర ప్రాంతాల్లో షిప్పింగ్ స్కీమ్స్ చాలా తీసుకొచ్చారు. అది కూడా సార్ చెప్పారు వారు. ఉమ్, కనుక పోర్ట్ ఆధారిత అభివృద్ధిని ఉమ్, వారు ప్రత్యేకంగా చెప్పారు ఈరోజు. ఉమ్, పోర్టును అంటే మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా ఏంటంటే పోర్ట్ అండి. ఉమ్, ఈ పోర్టులో ఒకప్పుడు నాన్ ఎంట్రీ ఏరియాస్ గా డిక్లేర్ చేసేవారు సార్ అని. ఉమ్, సముద్రం వైపు చాలా ప్లేసెస్ డీప్ గా ఉండే దగ్గర ప్రవేశము లేని, ప్రవేశ రహిత స్థలాలుగా డిక్లేర్ చేశారు. ఇప్పుడు సార్ ఏమంటాడు, అనుమతి సహిత ప్రదేశాలుగా డిక్లేర్ చేస్తారు. అంటే సార్ దానికి అపోజిట్ గా ఉమ్, అంటే సముద్రంలో ప్రవేశించడానికి అనేక మార్గాలు చూపిస్తారు. ఇప్పుడు సార్ సముద్రం అనేది పెద్ద బిగ్గెస్ట్ రిసోర్స్ అసలు. సార్ మీరు ఎంత లోతుగా వెళ్తే అంత ఉమ్, సంపదను బయటికి తీయచ్చు. ఆ, ఇది మనకున్న ప్రపంచ దేశాలకు లేని అడ్వాంటేజ్. ఇంత తీర ప్రాంతం ఉన్న దేశం సార్ మనది. ఉమ్, కానీ ఎక్కడ మనకు సంపద ఉందో అక్కడికి మనం వెళ్ళలేదు అసలు. సార్ మొదటిసారి వెళ్తున్నాం మనం. 80 ఇక్కడ చిన్నగా సార్ 80 లక్షల కోట్లు మనం ఆ, సముద్ర తీరాల్ని లేకుంటే సముద్ర సంపదను వాడుకోవడానికి మన గవర్నమెంట్ పెడుతున్నటువంటి బడ్జెట్ 84 yes, లక్షల కోట్లు. కోట్లు. ఆ, సార్ అంటే ఏమంటాం, అన్వేషణ, సంపద అన్వేషణ చేయబోతున్నాం ఇది మనం. కేవలం Yes. రీసెర్చ్ కోసమే. ఈ ఓన్లీ 84 లక్షల రీసెర్చ్. కోట్లు సముద్ర సంపదను ఎట్లా వాడుకోవాలి అనుకున్న దానికోసమే. యాక్చువల్ నిన్ననే వచ్చింది వార్త అది. కేవలం అవును. రీసెర్చ్ కోసం. ఎందుకంటే బయట ప్రైవేట్ సంస్థలు ఈ రీసెర్చ్ చేయలేవు. సో అందుకని గవర్నమెంటే రీసెర్చ్ చేస్తుంది దీన్ని ఎట్లా వాడుకోవాలనేది. ఎస్, ఎస్. అలాగే మనము ఈ రక్షణ రంగంలో సార్ ఇంతవరకు మన దేశము, మోడీ మోడీ గారు వచ్చేంత వరకు ఈ దేశం ఏంటంటే ఏ దిగుమతుల పైనే ఆధారపడ్డాం. అంటే చిన్న నట్టు బోల్ట్, చిన్న పిస్టల్ కావాలన్నా ఆర్మీకి మనము ఏ ఫ్రాన్స్ నుంచో ఇంకేదో దేశం నుంచో మనం కొనేవాళ్ళం. సార్ కనుక ఇప్పుడు మొదటిసారి మన యొక్క దీని పాలసీ మార్చేసి మనమే తయారు చేసుకోవాలి అని మొదలు పెట్టాం. సార్ ప్రైవేట్ రంగానికి కూడా అవకాశం ఇచ్చాం. ఇక్కడ మన దేశంలో ప్రైవేట్ రంగం కూడా ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఏమైందంటే 10 ఏళ్లలో ఇప్పుడు ఏదో 10,000 కోట్లు, 20,000 కోట్ల సంపద కాకుండా ఇప్పుడు లక్షల కోట్ల సంపదను సృష్టిస్తున్నాము. సార్ అనేక దేశాలకు అమ్మడం మొదలు పెట్టాము. ఈ యొక్క ఏమంటే ఆర్మీ హైపర్సోనిక్ వ్యవస్థలను మనమే నిర్మాణం చేయాలి మొదలు పెట్టేశాము. ఇప్పుడు పర్టికులర్ గా యుద్ధాలన్నీ డ్రోన్స్ తో జరుగుతున్నాయి. డ్రోన్స్ ను మనమే తయారు చేస్తా ఉన్నాం. ఇప్పుడు స్టీల్త్ ఫైటర్ విడిభాగాలు ఆల్రెడీ ప్రారంభించాము. ఇవి ప్రైవేట్ రంగంలో యువకులు అధునాతనమైనటువంటి నావిక ఇవి కూడా మనము వేదికలను మనం తయారు చేసినాము. సో ఇలా మనము ఒక రంగం కాదు, ఈ 7 విషయాలు ఆయన చెప్పిన. అలాగే నీలి విప్లవం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాను. అంటే సముద్రంలో ఈ యొక్క మన ఆర్థిక వ్యవస్థ పెరగాలంటే ఇంతవరకు ఎక్స్‌ప్లాయిట్ చేయని రంగం ఏంది అంటే అసలు చేప అనేది ఫ్రీగా దొరుకుతుందండి. ఆహారం, మంచి ఆహారం ఫిష్ అనేది. తినేవాళ్ళు ఉన్నారు కానీ ఇచ్చేవాళ్ళు లేరు. కనుక సముద్రంలో దిగి పట్టుకొచ్చి ఇచ్చే ఒక వ్యవస్థలు
ఇప్పుడు మనం అన్వేషిస్తాం. ఒక ఫిషే కాదు, సముద్రంలో అలాంటివి నీలి విప్లవము, హరిత విప్లవము, పర్యావరణం కాపాడుకుంటూ ఆల్టర్నేటివ్ ఎనర్జీ వైపు మనం వెళ్తున్నాం. ఒక మాట చెప్పారు కదా, 100 గిగా బైట్స్ యొక్క ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తిని మనం చేయబోతున్నాం. 2047 కు ఆత్మనిర్భర్ భారత్ ఎలా ఉంటుంది అంటే మనకు విద్యుత్ కొరత అనేదే ఉండదండి. రియాక్టర్స్ ను ఆల్రెడీ వారు చెప్పారు కదా, 7 రియాక్టర్స్ విత్ ఇన్ 1-2 years లో మేము పెడతాము అనేది. అది అది సాధారణమైనటువంటి విషయం కాదు. ఈ రియాక్టర్స్ మనకు ఎనర్జీని తెచ్చి పెడుతుంది. ఇష్టమైనంత వాడుకోవచ్చు. మనం ఈ డీజిల్, పెట్రోల్, లేకపోతే అరేబియన్ ఇది మధ్య ప్రాచ్య దేశాల నుంచి మనం క్రూడ్ ఆయిల్ తెచ్చుకునే అటువంటి అవసరమే ఉండదు. అంత మన సంపద. అందుకే ఈ రోజు ఇచ్చిన టార్గెట్స్ కానీ, ఈ రోజు ఇచ్చిన ప్లాన్ కానీ, ఇది కంప్లీట్ గా యూత్ రిలేటెడ్ ప్రోగ్రెస్ ఇది. కనుక యువత కావలసినంత అవకాశాలు ఉన్నాయి, దిగండి, మీరు రాండి రంగంలోకి. చివరిలో ఇంకో మాట కూడా చెప్పారు, ఇది మీరు అదేంటండి, స్పోర్ట్స్ విషయం కూడా. స్పోర్ట్స్ అనేది ఒక ప్రపంచము. మనం రాబోయే 5 to 15 years యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ విలేజెస్ లో వెళ్ళి అన్వేషించే పని ఒకటి పెట్టుకున్నారు. ఇది ఒక ప్రాజెక్ట్ పెద్దది. అంటే వాళ్ళు ఆ టాలెంట్ ఉంటుంది, వాళ్ళు ఆ దమ్ము ఉంటుంది, వాళ్ళని గుర్తించడము, పట్టుకురావడము, వాళ్ళకు కావాల్సిన పోషకాహాలు, తర్వాత ట్రైనింగ్, శిక్షణ, ఈ వ్యవస్థలు అన్ని ఏర్పాటు చేయడము. 2030 మనకు ఇవి వస్తున్నాయి కదా, ఈ కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ వస్తున్నాయి. వాటితో పాటు నెక్స్ట్ మన ఒలింపిక్స్ ను మనము క్లెయిమ్ చేస్తున్నాము, అడుగుతున్నాము. ఆ ఒలింపిక్స్ కు అయితే 300 రకాలైన ఆటలలో మనం కేవలము 100 వరకే ఉన్నాం. మిగతా కొన్ని 200 గేమ్స్ ను మనం టచ్ చేయడం లేదు అసలు. అంటే టచ్ చేస్తే పథకాలు వస్తాయి. అసలు అలాంటి స్పోర్ట్స్ ఉన్నాయనే మనకు తెలియదు. ఉదాహరణకు స్విమ్మింగ్ లో చాలా రకాలు ఉంటాయి. ఒక స్విమ్మింగ్ లోనే సుమారుగా 50 పథకాలు ఉంటాయి. కనుక స్విమ్మింగ్ పూల్స్ మన దగ్గర ఎక్కడ ఉంటాయండి? ఇప్పుడు స్విమ్మింగ్ టాలెంట్ ఎక్కడ ఉంటదండి? మీరు గ్రామాల్లో ఉంటుంది. ఈదడం అనేది గ్రామాల్లో ఉంటుంది. ఒకప్పుడు షూటింగ్ ఉందనుకోండి, లోతు బావులు ఏవో ఉండేవి, కాస్త అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళు. అవి కూడా లేవు. తర్వాత షూటింగ్ అనేది ట్రైబల్స్ లో ఉంటుంది వాళ్ళకి, అంటే జెనెటికల్ గా ఉండేటువంటి ఇది. కానీ దీన్ని గుర్తించాలి కదా, వాళ్ళకి అట్లా ఏర్పాటు చేయాలి కదా. కనుక ఇప్పటికి కూడా మీరు చూడండి, నార్త్ ఈస్ట్ లో ట్రైబల్ వీళ్ళే మనకు ఒలింపిక్స్ వెళ్తున్నారు, పథకాలు తెస్తున్నారు. కనుక వీళ్ళకి జెనెటికల్ గా ఉండే ఎనర్జీని గుర్తించడం, 5 to 15 years బాయ్స్ అండ్ గర్ల్స్ చేయడం, అన్వేషించడం, అదొక స్కీమ్ ను వారు అనౌన్స్ చేశారు. కనుక ఈ విధంగా ఎక్కడెక్కడ రిసోర్సెస్ ఉన్నాయి, వాటిని ఎట్లా ట్రాప్ చేయాలి, ఎట్లా పదును పెట్టాలి, ఎట్లా అలా సంపదను మనం సృష్టించాలి, 47కు మనం తలెత్తుకొని నిలబడాలి. కనుక ఇది అమృత కాలము. అది కనుక వికసిత భారతం 2047 అనే ఒక టార్గెట్ పెట్టి, ఈ అమృత కాలం అంటే ఈ 25 years లో మనం ఇది సాధించాలి. ఇప్పుడు 5 years అయిపోయింది, ఇంకా 20 years ఉంది. ఈ నెక్స్ట్ 5 years కొరకు ప్రత్యేక యోజన కూడా వారు ప్రకటించారు. ఈ రోజు చేసిన ప్రకటన ఇది విప్లవాత్మకమైనటువంటి ప్రకటన. 47కు మనం ఎంత వేగంగా, అందుకే లాస్ట్ లో ఒక మాట అన్నారు, మీరు కొత్తదనం ఏది తయారవుతున్నారు ముఖ్యం కాదు, ఎంత వేగంగా తయారవుతున్నారు అది ముఖ్యం అనేది. వేగం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే వారు చెప్పారు 2014 వరకు దేశం ఒకటైతే ఇప్పుడు దేశం ఒకటి. 2014 వరకు మీకు యూనివర్సిటీస్ 350 యూనివర్సిటీలు ఉంటే 850 మెడికల్ కాలేజీలు వచ్చాయి. 45,000 సీట్లు ఉంటే 145,000 సీట్లు వచ్చాయి. కనుక ఒక 10 years లో 1,00,000. కనుక స్వతంత్రం 60 ఏళ్లలో ఒకటైతే ఇప్పుడు ఒకటి అని వారు చెప్పుకొచ్చారు. ఎన్ని విషయాలు చెప్పారు. రైల్వేస్ విద్యుదీకరణ 100% అయిపోయింది అని చెప్పేశారు. కనుక వేగం పెంచే పని కూడా మోడీ గారు ఈరోజు చెప్పారు. కనుక ఇది ఒక హిస్టారికల్ స్పీచ్ అనుకుంటున్నాను. అయితే ఒక్క విషయం మధ్యలో వారు ఒకటి దాన్ని స్పృశించారు, అదేంటంటే దిమాగీ నక్సల్స్. సో ఆ దిమాగీ నక్సల్స్ అంటే వారి ఉద్దేశం ఏంటి? అసలు నక్సలిజం లేదనుకుంటున్నాం కదా, ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయింది అనుకున్నాం. మనం ఈ దిమాగీ నక్సల్స్ ఎవరు? వీళ్ళ గురించి కొంచెం వివరించండి. చైతన్య గారు, అంటే మోడీ గారు చెప్పేదాన్ని కొద్దిగా యాడ్ చేసుకున్నా. మొదలు దాని అర్థమైంది దిమాగీ నక్సల్స్ అని అంటే భావజాలంతో కూడిన నక్సల్స్. అంటే తుపాకీ లేదు కానీ మైండ్ లో భావజాలం ఉంది. కనుక వాళ్ళు ఇప్పుడు కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఈ దేశంలో మేము ఏదో ఒకటి చేయాలి, మళ్ళా మేము రివైవ్ కావాలి అనే ఒక కుట్రలు, కుతంత్రాలు అన్ని వాళ్ళు చేస్తున్నారు. వారేమో ఊరికే లేరు ఇప్పుడు.
అనే విషయాన్ని దేశానికి ఎరుకపరిచే ప్రయత్నం చేస్తారు. డోంట్ థింక్ నక్సలిజం ఈజ్ ఫినిష్డ్, నక్సల్స్ ఆర్ ఫినిష్డ్, దేర్ గన్ ఈజ్ రిమూవ్డ్. కానీ వాళ్ళ భావజాలంతో ఉండే వాళ్ళు ఇంకా ఉన్నారు. చివరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు కనుక వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్పారు. అయితే విషయం ఏంటంటే ఈ దేశంలో ఆ నిన్న హర్ఘర్ తిరంగా చేశారండి. మన దేశం అంతా కూడా నిన్న మొన్న వారం రోజుల నుంచి మనం చేశాం. జెండా ఎగరేసి జెండా బలంగా ఎగురుతుంది దేశంలో ఇప్పుడు. మనకు ఈ జెండా కోసం చాలా మంది త్యాగాలు చేశారు. మనకు అందరికీ తెలుసు, ఆ స్టోరీస్ అన్ని తెలుసు. అయితే స్వాతంత్రం వచ్చాక దేశం నిండా జెండా ఎగిరిందా అంటే లేదు. చాలా ప్రాంతాలు జెండా తడబడుతూ ఎగిరింది. మొన్నటి వరకు కూడా బలంగా ఎగరలేదు. దానికి కారణం ఏంటి అంటే అనేక శక్తులు ఈ జెండాను కనీసం హాయిగా విపణిలో ఆకాశంలో ఎగరనివ్వకూడదు అని ఆపే శక్తులు ఈ దేశంలో పనిచేశాయి. ఉదాహరణకు మీకు ఈజీగా చెప్పాలంటే లాల్ చౌక్ లో జెండా ఎగరేస్తారా దమ్ముందా ఎవరికన్నా అని అప్పుడప్పుడు టెర్రరిస్టులు పిలిపించేవారు. కనుక చాలా కష్టపడాల్సి వచ్చింది. సైన్యం అక్కడ కాపలా కూర్చున్నది. ఎంతో మంది త్యాగాలు చేశారు సైన్యం. లాల్ చౌక్ లో ఇప్పుడు బలంగా ఎగురుతుంది 370 పోయాక. హైయెస్ట్ ర్యాలీస్ తిరంగా ర్యాలీస్ జమ్మూ కాశ్మీర్ లో జరిగాయండి. ఈ నెల మొత్తం జరిగాయి అసలు. హజరత్ బల్ అనే ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ. చాలా కాంట్రవర్షియల్ ప్లేస్ అది. దర్గా ఉంది అక్కడ. అతిపెద్ద ర్యాలీ అక్కడ జరిగింది అసలు. లోకల్స్ తో, అది కూడా ముస్లిమ్స్ తో. నేనేమంటున్నా, ఈ దేశం మారింది. ఎక్కడైతే మనం వాళ్ళకి దేశభక్తి లేదని మనం అనుకున్నామో వాళ్ళు గట్టిగా జెండా ఎగరేస్తున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే ఈ టెర్రర్ తుపాకులకు భయపడి వాళ్ళు కూడా ఏ పాకిస్తాన్ కో వెళ్ళాలి వాళ్ళకి లేదు. ముస్లింలు అయినంత మాత్రాన పాకిస్తాన్ కన్నా ఇక్కడే హ్యాపీగా ఉన్నాం. పిఓకేలో మనం చూస్తున్నాం. కానీ ప్రభుత్వాలు బలంగా లేవు అప్పట్లో. టెర్రరిస్టులు రాజ్యం వెళ్తుంటే ఉండనిలే, వాళ్ళ దగ్గరికి మనం పోకుండా ఉంటే అయిపోయే కదా. అలాంటి బలహీన ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్నాయి. 50-60 ఏళ్ళు అక్కడ జెండా ఎగరలేదు. ఇప్పుడు ఎందుకు ఎగురుతుందండి? అది వదిలేద్దాం. మనకు రెడ్ కారిడార్ అని ఒక జోన్ ఉండేది. నక్సలైట్స్ రాజ్యం వెళ్ళేవాళ్ళు. పశుపతి అంటే నేపాల్లో పశుపతి నుంచి సౌత్ లో తిరుపతి వరకు రెడ్ కారిడార్ జోన్ ఉండేది ఒకటి. కనుక అనేక రాష్ట్రాలను కలుపుతూ మోడీ ప్రభుత్వం వచ్చాక అది తగ్గుతూ వచ్చి దంతేవాడ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇక్కడికి పరిమితం అయిపోయి వాళ్ళను మొన్న ఈ మధ్యలో క్లోజ్ చేశారు. మొత్తం మీద అందరూ సరెండర్ అయిపోయారు, కొందరు చనిపోయారు. దీని కొరకు ఈ ఎర్రకోట నుంచి చెప్తూ 3500 మంది జవాన్లు వీరమరణం పొందారు అంటూ ఒక మాట అన్నాడు. దేశము యుద్ధాల్లో కోల్పోయిన కన్నా నక్సలైట్ల చేతుల్లో కోల్పోయిన సైన్యమే ఎక్కువ అనే మాట చెప్పారు. దయచేసి మీరు గ్రహించాలి. దేశం ఎప్పుడు కూడా మైండ్ లో పెట్టుకోవాలి. ఆషామాషి విషయం కాదు ఇది. పాకిస్తాన్ శత్రువు కనుక యుద్ధం చేస్తున్నాం మనకు. పాకిస్తాన్ బయటి శత్రువు, వాటితో ప్రమాదం లేదు. మనకు ఇంటి శత్రువుతో ప్రమాదం. అందుకే వీడిని ఖతం చేయడానికి ఇన్నేళ్లు పట్టింది మనకు. మీరు చివరికి ఇంకో మాట చెప్తా. మొన్న ఆగస్టు 10వ తేదీ మన యొక్క డీజీపీ ఎవరు సివి ఆనంద్ తన దళాలతో వెళ్ళి ఇక్కడ మన వరంగల్ జిల్లా సరిహద్దులు దాటి ములుగు బార్డర్ కు వెళ్ళి ఛత్తీస్గఢ్ వైపు వెళ్తుంటే కర్రెగుట్టలు అని వస్తాయి. అందరికి పాపులర్ కర్రెగుట్టలు అనేది. పేరుకు కర్రెగుట్టలు కానీ అది మొత్తం ఎర్రగుట్టలు అనాలి. అంటే ఎర్ర జెండాలు ఎగిరే ఏరియా అది. అక్కడ 50 ఏళ్ల నుంచి జెండా ఎగరలేదండి చైతన్య. 50 years నుంచి ఇది ఫ్రీ ఇండియా ఫర్ ది లాస్ట్ 80 years. బట్ 80లో 50 years జెండా ఎగరలేదు. ఏందండి? ఎందుకున్నాయండి ఈ ప్రభుత్వాలు పనిలేక? నిన్ను ఎన్నుకొని నీకు ప్రధానమంత్రి పదవి ఇచ్చి మీకు మీ చేతిలో రాజ్యాంగం ఇచ్చి, రాజ్యాంగం అంటే ఒక తుపాకీ అన్నట్టు, ఆర్మీ పోలీస్ మీ చేతికి ఇచ్చి దేశాన్ని ఎలండ్రా బాబు అంటే ఆ రెడ్ కారిడార్ అనే ఏరియా వాళ్ళది. వాళ్ళు పరిపాలించుకుంటారు. వాళ్ళే అక్కడ న్యాయం చెప్తారు. ఏమన్నా అంటే ఇది అంటారు, ప్రజా కోర్టులు అంటుంటారు. మరి మీరెందుకు పనిలేక? పేదరికం ఉన్నంత కాలము నక్సలిజం ఉంటుంది అని వాదిస్తుంటారు కొందరు. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కూడా వాదిస్తారు.
మరి పేదరికం నిర్మూలన వాళ్ళు చేస్తే మరి మీరు దేని కొరకు ఉన్నారు? మీరు ఎవరిని నిర్మూలించడానికి ఉన్నారు? ఉమ్, కనుక బేసిక్ గా నేను పాయింట్ ఏంటంటే, ఉమ్, ఇప్పుడు మొన్న జెండా ఎగరేసి వచ్చారు. ఎందుకంటే ఆ ఉమ్, చుట్టుపక్కల ఎన్నడూ జెండా ఎగరలేదు. సార్ కనుక ఈ దేశంలో జెండా కూడా ఎగరలేని పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. సార్ అపోజిషన్స్ ఇప్పుడు చాలా మాట్లాడతారు కానీ ఉమ్, మోడీ గారు వచ్చాక వీటన్నిటిని తొలగించారు. మనం గర్వంగా చెప్పొచ్చు, మా భారతదేశంలో అలాంటి నేల ఎక్కడా లేదు, జెండా ఎగరని నేల అని ఇప్పుడు చెప్తాం మనం. సార్ సో అది భారతదేశంలో అందుకే బలూచిస్తాన్ లేవు. లేవు, బలూచిస్తాన్‌లో లేవు. సార్ అందుకే దిమాకీ నక్సల్స్ ఉన్నారు. సార్ ఇంకా ఉమ్, జాగ్రత్త, ఉమ్, వాళ్ళు మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తారు. ఉమ్, మనల్ని రెచ్చగొడుతుంటారు. యువతను పర్టిక్యులర్ గా వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు. అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటారు. వాళ్ళు విదేశాలతో ఇప్పుడు భీమా, కోరేగాం లాంటివి ఎన్ని జరిగాయి అల్లర్లు. ఆ, ఉమ్, వీళ్ళు లేపినటువంటి ఇవన్నీ కూడా. కనుక అన్రెస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఉంటారు. ఉమ్, దాన్ని వాడుకుంటూ ఉంటారు. ఢిల్లీలో కూడా వాళ్ళు ఉన్నారు. బొద్దింకల రూపంలో వాళ్ళు ఉన్నారు. ఉమ్, అందుకే వారు ఒక హెచ్చరిక చేశారు. ఈ దిమాకీ నక్సల్స్ ఇంకా ఉన్నారు. ఉమ్, వాళ్ళకు దిమాక్ ఉండదు మనలాగా. ఉమ్, ఉమ్, వాళ్ళకు ఓన్లీ డిస్ట్రక్టివ్ దిమాకీ అది. సార్ ఉమ్, సో అందుకని అదొక హెచ్చరిక చైతన్య గారు. సార్ సార్ చాలా సంతోషం. మీ విలువైనటువంటి సమయాన్ని ఆంధ్ర ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా, మీరు కూడా ప్రధానమంత్రి గారు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన జెన్జీ కాదు, జనాల్ఫా కాదు, జనబీటా ఏమో. అంత అంత ఉత్సాహంగా, అంత తేజవంతంగా వారు ఉన్నారు. 2047 సిద్ధంగా ఉంది. మీరు రండి నాతో పరిగెత్తండి అంటూ ఆయన ఎర్రకోట మీద ఆయన చెప్పడమే కాకుండా దానికి ఒక మార్గాన్ని కూడా చూపిస్తున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయాలు కూడా మాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో. అలాగే ఆంధ్రప్రభ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు తెలియజేయండి. నమస్కారం.